ఈ ఘటనలోని 24 గంటల్లో ఆ మహిళ ఏదైతే నుయ్యుందో ఆ నుయ్యిలోని తన ప్రాణాన్ని బిక్కుబిక్కున పట్టుకొని రక్షించండి, రక్షించండి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా అక్కడనే ఆర్తనాదాలు చేస్తామనమాట. అటువంటి దారంటే వెళ్ళేవారు ఎవరైనా రక్షిస్తారేమో అని చెప్పి పాపం ఆ నూతిలో చిన్న రాయిని పట్టుకొని వేలాడుతూ 24 గంటలుంది. దీనికి ఒక ప్రధానమైన కారణం ఉంది. చాలామంది మహిళలు చాలా నెగ్లిజెన్సీగా ఉంటారు. చాలామంది అపరిచిత వ్యక్తులను నమ్ముతూ ఉంటారు. ఇప్పుడు నేటి సొసైటీలోని చాలామంది దుండగులు ఎవరైతే మహిళలు ఒంటరిగా ఉంటారో అటువంటి వ్యక్తుల్ని చూసి వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళ యొక్క బంగారం అంతా కూడా ఎత్తుకెళ్ళిపోవడానికే ప్రీ ప్లాన్‌గా ఏస్తా ఉన్నారన్నమాట. చాలా మంచి ప్లాన్‌లు యేసుకుంటా ఉన్నారు. ప్లాన్‌లకి ఈ విధంగా వీళ్ళు బుక్ అయిపోతా ఉన్నారన్నమాట. ఏ విధంగా అంటే అడవిలో చూడండి ఒకసారి ఒక పులి ఒక మేకని దాన్ని ఏటాడడానికైతే నక్కుతా ఉంటదన్నమాట. ముందుగానే ప్లాన్ యేసుకొని చాలా నక్కి వస్తా ఉంటది. అదే విధంగా ఎవరైతే కొంతమంది ఆడవాళ్ళున్నారో ఈ దొంగల చేతుల్లో అయితే బలైపోతా ఉన్నారు. ఇప్పుడు జరిగిన సిట్యుయేషన్ కూడా అదే. పాపం కనీసం 24 గంటల నూతిలోని కొట్టుమిట్లాడుతుంది ప్రాణాలు అరిచేతిలో పెట్టుకునమాట. చాలా మందిని రక్షించండి, రక్షించండి అని చెప్పేసి పాపం ఆర్తనాదాలు చేసినా గాని 24 గంటల్లో ఎవ్వరు రాలేదు. లాస్ట్‌కి ఎవరొచ్చారు? ఎవరు ఆవిడని కాపాడారు? ఎవరు ఎంత దారుణంగా మోసం చేశారనే విషయాలు ప్రతిదీ కూడా మీకు చెప్తాను. ఎందుకంటే నేటి సొసైటీలో ఇటువంటి సంఘటనలు ఎక్కువైపోయాయి. ఇది విన్న తర్వాత ఎంతో కొంతమంది మహిళలు చాలా జాగ్రత్తగా ఉంటారని అని చెప్పేసి ఈ వీడియో తీసుకొచ్చాను. అసలు ఏం జరిగిందనేది ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. మీకు క్లారిటీ వచ్చేస్తదన్నమాట. అసలు ఏం జరిగిందంటే ఒక మహిళ ఒక అపరిచిత వ్యక్తితో అయితే పరిచయం పెంచుకుంది. ఇలా పరిచయం కాస్త ఆయనతోటి కొంచెం సాన్నిహిత్యంగా అంటే ఒక ఫ్రెండ్‌షిప్‌గా నమ్మిందన్నమాట ఆ వ్యక్తిని. ఆ వ్యక్తి నిజంగానే మంచోడని చెప్పేసి నమ్మడంతోటి ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా మీకు? ఎవరైతే సదరు ఈ మహిళ ఉందో ఈ మహిళని మాయ మాటలు చెప్పి నీకు పని ఇప్పిస్తాను, మంచి పని ఇప్పిస్తా అని చెప్పేసి ఆవిడని తీసుకెళ్ళి పొలాల వైపు తీసుకెళ్ళి అక్కడ మాయ మాటలు చెప్పి ఆవిడ దగ్గర ఉన్నటువంటి ఏదైతే బంగారం ఉందో ఆ బంగారం అంతా కూడా దోచుకొని నుయ్యి ఉందన్నమాట పక్కనే. ఆవిడని కొట్టి ఆ నుయ్యిలో అయితే దోసేసి పారిపోయాడన్నమాట. ఎప్పుడైతే ఇలా పారిపోయాడో పాపం ఆవిడ కాపాడండి, కాపాడండి అని ఎంతమందిని పిలిచినా గాని పాపం 24 గంటల దాకా ఎవరు రాలా. ఆ బావ దగ్గరికి ఎవరెళ్లారో తెలుసా మీకు? ఎవరైతే ఆ పొలం యజమాని ఉన్నాడో ఆ పొలం యజమాని సర్లే పొలాన్ని ఒకసారి చూసొద్దాం, కొద్దిగా నీళ్లు గట్టి పెడదాం అని చెప్పేసి అటువైపు వెళితే, ఆ నూతిలోంచి శబ్దాలు ఏవి వినిపించేటప్పటికి ఆ పొలం యజమాని వెళ్లి చూసేటప్పటికి ఒక మహిళ పాపం అక్కడ కొట్టుమిట్లాడుతా ఉంది. ప్రాణాలు ఆడి చేతిలో పెట్టుకొని కొట్టుమిట్లాడడంతోటి ఇమ్మీడియేట్‌గా ఇది రక్షించి పైకైతే తీయించాడన్నమాట. చూడండి ఏ విధంగా ఆవిడ పాపం ఇరుక్కుపోయిందో. చాలా మంది మహిళలు ఇలాగైతే అపరిచితులని నమ్మేయడం వల్ల. ఆవిడ ఈ విధంగా నమ్మడం వల్లే కదా ఆ వ్యక్తి తీసుకెళ్ళి ఆ బావిలో పడేశాడు. ఇదంతా ఎక్కడ జరిగిందంటే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా ఉందో కరీంనగర్ జిల్లాలోని ఈ సిట్యుయేషన్ జరిగిందన్నమాట. ఒకసారి మీరెళ్లి గూగుల్‌లో సెర్చ్ చేయండి. కొన్ని న్యూస్ పేపర్‌లో సెర్చ్ చేయండి. కరీంనగర్ జిల్లాలోని మోసపోయిన మహిళ కనీసం కొంత బంగారం గట్టా దెబ్బేసి దొండగడు నూతిలో దోసేసిన మహిళ అని చెప్పేసి కొట్టండి మీరు. ఈ విధంగా కొడితే గనక 100% మీకు న్యూస్ వస్తదన్నమాట. చాలా మంది ఈ విధంగా అపరిచిత వ్యక్తుల యొక్క చేతుల్లో మోసపోతా ఉన్నారన్నమాట. ఎందుకంటే వాళ్ళు దుండగులు వాళ్ళు. వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికే ప్రీ ప్లాన్‌గా వస్తా ఉన్నారన్నమాట. మీతో మంచి మాటలు మాట్లాడి మిమ్మల్ని ఏదో విధంగా మాయ చేసి వాళ్ళ బుట్టలో వేసుకొని దగ్గరగా కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు వాళ్ళకి డబ్బు కావాలి కాబట్టి నెల, 2 నెలలు, 3 నెలలు మీతో చాలా సాన్నిహిత్యంగా ఉంటారన్నమాట. ఎంత ఎంత చక్కగా ఉంటారంటే ఈయన నిజంగా మంచి వ్యక్తి అని చెప్పేసి మీతో ఫ్రెండ్‌షిప్ చేస్తారు. మీకు కావాల్సిందల్లా కూడా వాళ్ళు సహాయం చేస్తారు. ప్రతి చిన్నదానికి కూడా మీకు చేజోడు, జాజోడుగా అయితే ముందుకొస్తా ఉంటారన్నమాట. అటువంటప్పుడు మీకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తి చాలా మంచోడని చెప్పేసి మీరు అనుకుంటారు. అలా అనుకోని వాళ్ళతో నమ్ముతూ వాళ్ళతో వెళ్తా ఉంటారన్నమాట. ఇదే క్రమంలోని ఈ మహిళ కూడా వెళ్ళింది. ఇలా వెళుతూ లాస్ట్‌కి ఆ నూతిలో పడేసి ఏదైతే బంగారం ఉందో ఆ బంగారం తీసుకొని పరారైపోయాడన్నమాట. ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతా ఉన్నాయి. నేను కూడా రీసెంట్‌గా కొన్ని వీడియోలు చేశాను. ఆ వీడియోలో కూడా ఇటువంటి సంఘటనలు వినిపించాను కూడాను. రీసెంట్‌లీగానే జరిగింది ఒక సంఘటన ఏంటంటే, ఒక మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వ్యక్తిని నమ్మింది. ఆ వ్యక్తిని నమ్మిన పాపానికి ఆ వ్యక్తి ఏం చేశాడు, లాస్ట్‌కి తన భర్తకి, అదేవిధంగా తన పిల్లలకి, అందరికి బంధువులందరికి కూడాను ఫోటోలు పంపిస్తానని బ్లాక్‌మెయిల్ చేయడంతోటి, పాపం ఆ మహిళ ఇంకేం చేయలేని పరిస్థితిలోని, ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తికైతే మొత్తం సర్వం అంతా కూడా అర్పించేసింది. ఆ తర్వాత అసలైన బొమ్మ చూపించాడన్నమాట. ఎప్పుడైతే ఇలాగ అర్పించిందో, ఆడు బ్లాక్‌మెయిల్ చేయడం మొదలెట్టాడు. ఏ విధంగా అంటే నువ్వు డబ్బులిస్తావా? సస్తావా? అని చెప్పేసి దగ్గర 3,00,000 దాకా అయితే డిమాండ్ చేశాడు. ఇదంతా కూడా హైదరాబాద్‌లో జరిగింది. ఆ వ్యక్తి ఏమో ప్రకాశం జిల్లాకి చెందిన వ్యక్తి మాట. ఇలా ఎప్పుడైతే బ్లాక్‌మెయిల్ చేశాడో ఇంకా తట్టుకోలేని పరిస్థితిలో ఇంకా ఏం చేయలేని పరిస్థితిలోని ఒక 1,50,000 ఇచ్చింది. ఇంకా మిగతా 1,50,000 ఇంక ఇవ్వలేని పరిస్థితిలోని ఇంక పోతే పోయిందిలే ఇంకా పరువేముంది ఇంకా డబ్బులే పోగొతున్నాయి కదా! అని చెప్పేసి ఇంక ఎళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేస్తే ఆ వ్యక్తిని అయితే అరెస్ట్ చేసి
పోలీసులు మొత్తం ప్రజలందరూ కూడా చెప్పారన్నమాట. ఇటువంటి అపరిచిత వ్యక్తులు మీరు మోసపోవద్దు. మీరు ఇన్‌స్టాగ్రామ్ అని, ఫేస్‌బుక్ అని కొంతమంది ఈ ఫ్రెండ్ రిక్వెస్ట్ కూడా పెడతా ఉంటుంటే వాళ్ళ రిక్వెస్ట్‌లన్నీ కూడా యాక్సెప్ట్ చేసి వాళ్ళతో మీరు స్నేహం చేస్తా ఉన్నారు. తర్వాత వాళ్ళు ఏం చెప్తే అది చేస్తా ఉన్నారు. అందుకే ఇటువంటి సిట్యుయేషన్‌లు ఏర్పడతా ఉన్నాయి. దయచేసి మీరు అటువంటి అపరిచిత వ్యక్తులతో మీరు స్నేహం చేయొద్దు. వాళ్ళతో వెళ్ళొద్దని చెప్పేసి పోలీసులు కూడా ప్రతి ఒక్కరు కూడా హెచ్చరించారు. సో, ఇప్పుడు ఈవిడ కూడా ఈ విధంగానే ఆ వ్యక్తిని నమ్మింది. నమ్మిన తర్వాత మోసపోయింది. సో, అందుకే చెబుతున్నాను. ఏదైతే ఈ మ్యాటర్ ఉందో ఈ టాపిక్ చేయడానికి ప్రధానమైన కారణం అదే. ఎవరైనా ఉంటే గనక దయచేసి ఇటువంటి అపరిచిత వ్యక్తులతో ఎవరైనా గాని మీరు స్నేహం చేస్తే 100% ఇప్పుడే మానుకోండి. లేదంటే గనక మీకు నిజంగానే వాళ్ళ మీద నమ్మకం ఉంటే గనక 100% ఆ నమ్మకంతోటు 100% మీరు ఆ నమ్మకంతో ఒక అనుమానాన్ని కూడా యాడ్ చేయండి. నిజంగానే ఈ వ్యక్తి నమ్మకమైన వ్యక్తేనా? నన్ను మోసం చేయడా? అని చెప్పే విధంగా అయితే ఒక డౌట్‌ని క్రియేట్ చేసుకోండి మీకు మీరే. అతని మీద డౌట్ పడతా ఉండండి. మీరు డౌట్ పడలేని పక్షంలో అయితే మీరు మోసపోతారు. 100% మోసపోతారన్నమాట. నేను గ్యారంటీ ఇస్తున్నాను. అందుకని చెప్పేసి తగు జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి ఈ వీడియో తీసుకొచ్చి ముందుకు పెట్టాను. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇటువంటి మహిళలు చాలామంది మోసపోతా ఉన్నారు. అటువంటి మహిళలందరూ కూడా మోసపోకుండా బయటపడాలంటే ఏం చేయాలి అనే దాని మీద ఒక కామెంట్ చేస్తారని అందరూ కూడా కోరుకుంటారనమాట. సో, చూసారు కదా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము తీసుకొస్తాను. మంచి మంచి టాపిక్స్ అని కూడా తీసుకొచ్చి మీ అందరికి కూడా వివరిస్తూ ఉంటాను. అందుకనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అందరిని అడుగుతా ఉన్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.